శత్రువుల నుంచి, అసుర శత్రువుల నుంచి మన మీద పడిన నరదృష్టి లాంటివి, మన ఎదుగుదలను అడ్డుకోకుండా కంటికి కనపడని శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికే ఈ వారాహి నవరాత్రులు చేస్తారు. వారాహి అమ్మవారు అంటే లలితాదేవి, సైన్యానికి అధిపతి. వారాహి దేవి అసుర సంహారిణి, దుష్టశత్రులను నాశనం చేసి తనను నమ్మిన భక్తుల జోలికి రానివ్వకుండా కాపాడే ప్రజ్వల శక్తి. దేవి మహత్యంలో దుర్గాదేవి రక్తబీజుణ్ణి సంహరించే సమయంలో ఈ వారాహిని సూచిస్తుంది. వారాహి తన దంతాలతో అసురులను సంహరించి ఆ లలితాదేవిని సంతోషింపపరుస్తుంది. అసురుల సంహారం అనంతరం వారాహి మాత భక్తులను కాపాడుతూ ఉంటుంది. వారాహి నవరాత్రులు అనగా ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులు వారాహి అమ్మవారి శక్తిని ఆరాధించే పవిత్ర సమయములు. ఈ నవరాత్రులు చేయాలనుకునే వారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు: వారాహి అమ్మవారు పూజలు రాత్రి సమయంలోనే చేయాలి. ఈ సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 4 వరకు గుప్త నవరాత్రి పూజలు నిర్వహిస్తారు. సాత్విక ఆహారం తింటూ బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరిని దూషించక ఈ వ్రతం ఆచరించినన్ని రోజులు దయాగుణంతో ఉన్న వారికి పూజ సత్ఫలితం ఇస్తుంది. ఈ సంవత్సరం ఎంతమంది నవరాత్రుల్లో పాల్గొంటున్నారో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.